అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్లో భాగంగా నిన్న 14వ తేదీ మే 14వ తారీఖు టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో పాలిటిక్స్ బ్యూరోలో కొద్దిమంది నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు సమావేశం అయితే జరిపినారు. ఎందుకంటే కనుక జూన్ 12 తారీఖు ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలుపుకొని అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినట్టు. ఎప్పటికీ రేపు నెల జూన్ 12 తారీఖు సంవత్సరం పూర్తయినట్టు. అయితే కనుక 12 తారీఖు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఆ సమావేశంలో చర్చించడం జరిగింది నిన్న 14వ తారీఖు. ఓకేనా. అయితే కనుక ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తారంటే కనుక మనకు కొత్త పింఛన్లు కావచ్చు, అన్నదాత సుఖీ పథకం కావచ్చు, తల్లికి వందన పథకం కావచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి. నేను వీటి గురించి ఒకసారి వీడియోలో క్లారిటీ చెప్తాను. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోకి ఒక 100 టార్గెట్ ఇస్తున్న లైక్స్. ఖచ్చితంగా వీడియో ప్రతి ఒక్కరు చూసిన తర్వాత లైక్ చేయండి. ఓకేనా. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జూన్ 12 తారీఖు కొత్త పింఛన్లు ప్రారంభం కావడం జరుగుతుంది. కొత్త పింఛన్లు అంటే కనుక కంగారు పడద్దు. ఎందుకంటే 50 ఏళ్ళకు కొత్త పింఛన్లు ఇస్తామన్నారు కదా, అవి కాదు. భర్త పింఛన్ తీసుకోకుండా భర్త చనిపోతే కనుక వితంతు పింఛన్ తీసుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఆల్రెడీ స్పోర్ట్స్ కేటగిరీ కింద తీసుకుంటున్నారు. మీ మే నెలలో అప్లై చేసుకుంటే జూన్ 1 తారీఖున స్పోర్ట్స్ కేటగిరీ కింద అంటే కనుక భర్త పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే కనుక స్పోర్ట్స్ కేటగిరీ కింద భార్యకి ఇవ్వడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల అప్లై చేసుకుంటే జూన్ 1 తారీఖున ఆల్రెడీ వాళ్ళ పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా గత ప్రభుత్వం నుంచి, గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచి భర్త పింఛన్ తీసుకోకుండా భర్త పింఛన్ చనిపోతే కనుక భార్యకు వితంతు పింఛన్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. కాబట్టి జూన్ 12 తారీఖు ఆప్షన్ అయితే ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. వీటి గురించి క్లియర్. ఇంకోటి వచ్చేసి అన్నదాత సుఖీ పథకం. అన్నదాత సుఖీ పథకం వచ్చేసి రైతు భరోసా. అర్థమవడానికి చెప్తున్నాను. ఈ రైతు భరోసా వచ్చేసి మనకు జూన్ 12 తారీఖున వీటి గురించి మనకు క్లారిటీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కనుక ఇది వచ్చేసి అన్నదాత సుఖీ పథకం వచ్చేసి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు. అవునా కదా, 20,000 రూపాయలు. అందులో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి 3 విడతలకు ఇస్తుంది. 2,000 లెక్క. అయితే ఇప్పుడు మనకు వచ్చేసి 14,000 రూపాయలు అనేది 3 విడతలుగా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 3 విడతలకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది 14,000 రూపాయలు. అయితే కనుక ఏ రోజైతే కనుక పీఎం కిసాన్ అనేది ఏ రోజైతే కనుక రైతుల ఖాతాలో జమ చేస్తారో అదే రోజు ఈ అన్నదాత సుఖీ పథకం ఫస్ట్ పేమెంట్ అనేది ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మనకు 19 ఇన్స్టాల్మెంట్ ఆల్రెడీ పడింది. ఎప్పుడు ఈ సంవత్సరంలోనే 2025 ఫిబ్రవరి 24లో 19 ఇన్స్టాల్మెంట్ పడింది. మనం పడాల్సినది 20 ఇన్స్టాల్మెంట్, అంటే 20 విడత మనకు పడాలి పీఎం కిసాన్. ఎప్పుడు పడుతుంది? ఫిబ్రవరిలో పడింది అనగా మార్చి, ఏప్రిల్, మే, జూన్. అవునా కదా. జూన్ నెలలో మనకు ఈ పీఎం కిసాన్ అమౌంట్ పడుతుంది. ఈ జూన్ నెలలోనే 12 తారీఖు మనకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఏ రోజైతే కనుక పీఎం కిసాన్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తాడో అదే రోజు ఈ అన్నదాత సుఖీ పథకం అనే అమౌంట్ అనేది పడుతుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 14,000 అనేది 3 విడతలు వేసుకుంటే కనుక 4,666 ఎంతో అవుతుంది. ఓకేనా. అది ఇన్స్టాల్మెంట్ ఏమైనా తగ్గించి పొడిగించి ఏమైనా వేయచ్చు. కానీ అట్లా అమౌంట్ అనేది ఏ రోజైతే కనుక పీఎం కిసాన్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారో అదే రోజు అన్నదాత సుఖీ పథకం అనేది అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా. వీటి గురించి లైన్ క్లియర్. ఇంకోటి తల్లికి వందనం. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలను ఉండని స్కూల్కి వెళ్తుంటే కనుక 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండరీ వరకు ఒక్కొక్క పిల్లవాడికి వచ్చేసి 15,000 రూపాయలు తల్లి ఖాతాలో వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా. స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? జూన్ 13 తారీఖు. ఈ కార్యక్రమం అమలు చేసేది ఇప్పుడు 12 తారీఖునే తల్లికి వందనం తల్లి ఖాతాలో అమౌంట్ అనేది జమ చేస్తారు. ఓకేనా. అయితే కనుక ప్రజెంట్ ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్కు జాయిన్ అవుతారు. మరి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుంది కనుక ఉండదు.
వాళ్ళకి ఎటువంటి అవకాశం ఉండదు. ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్కి జాయిన్ అయ్యే వాళ్ళు అర్థం చేసుకోండి. ఎందుకంటే అయినా కదా పోయిన సంవత్సరాన్ని ఇది 2024-25 సంవత్సరం కానీ ఇది అవునా, అంతే కదా. 2024-25 సంవత్సరానికి విద్యా సంవత్సరాన్ని ఇది అమౌంట్ తల్లికి వందనం. కాబట్టి ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్కి జాయిన్ అయిన వాళ్ళకు ఉండదు. పోయిన సంవత్సరం ఫస్ట్ క్లాస్ ఉంటారు చూడండి, వాళ్ళకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది తల్లికి వందనం. ఓకేనా. ఇది వచ్చేసి మనకు జూన్ 12 తారీఖు అమలు చేశాను. జూన్ 13 వచ్చేసి స్కూల్ రీఓపెనింగ్. ఎందుకంటే కనుక స్కూలు రీఓపెనింగ్ కంటే ముందే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి 12 తారీఖు ఖచ్చితంగా తల్లికి వందన పథకం అనేది తల్లి ఖాతాలో అయితే వేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు. ఇంకోటి వచ్చేసి రేషన్ కార్డు. రేషన్ కార్డు గురించి మనకు అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మ్యారేజ్ సర్టిఫికేటు అంటే కనుక కుటుంబం నుంచి డివైడ్ కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పేసి మంత్రి నాదెళ్ల మనోహర్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే కనుక రేషన్ కార్డులో భార్యాభర్తల నుంచి ఇద్దరు విడిపోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అంటే కనుక ఒక కార్డులో నుంచి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు యాడ్ కావాలంటే కనుక ఖచ్చితంగా అవసరం. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి రేషన్ కార్డులో యాడ్ కావాలి. యాడ్ అయిన తర్వాత స్కిప్ చేసుకోవాలి. డైరెక్ట్ వీళ్ళు కొత్త రేషన్ కార్డు ఆప్షన్ అయితే ఉండదు. అర్థమవుతుందా. ఎప్పుడు అవసరం అంటే కనుక ఒక కార్డులోకి యాడ్ అయిన తర్వాత మళ్ళీ స్కిప్ చేసుకుంటారు కదా, యాడ్ అయ్యేటప్పుడు మాత్రమే అవసరం మ్యారేజ్ సర్టిఫికేట్. స్కిప్ చేసుకోవడానికి అవసరం లేదు అని చెప్పేసి మంత్రి నాదెళ్ల మనోహర్ అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇంకోటి వచ్చేసి మహిళలకు సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్ల పథకం చెప్పాడు కదా. మనకు పోయిన సంవత్సరానికి 1 సిలిండర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి 3 సిలిండర్లు అనేది అమలు చేయాలి. కానీ దీని గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా ఆశ్చర్యం వేసింది దీని గురించి. ఎందుకంటే కనుక యాక్చువల్గా మనం సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత 24 గంటలు కావచ్చు, 48 గంటలు, పట్టణాలలో గ్రామాలలో 24 గంటలు 48 గంటలు టైం ఇచ్చినాడు. బుక్ చేసుకున్న తర్వాత మనకు అమౌంట్ అనేది తిరిగి మన సబ్సిడీ అమౌంట్ మన అకౌంట్లో పడుతుంది. అట్లా కాకుండా బుక్ చేసుకున్నా తీసుకోకపోయినా కూడా డైరెక్ట్ అనేది అమౌంట్ అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయాలి. 3 సిలిండర్ల అమౌంట్ ఒకటేసారి అమౌంట్ అనేది వాళ్ళ అర్హులైనటువంటి లబ్ధిదారులకు వెంటనే రిలీజ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే మంచి నిర్ణయం అయితే తీసుకుంది. ఎందుకంటే బుక్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది మన ఖాతాలో పడుతుంది సబ్సిడీ అమౌంట్. అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు బుక్ చేసుకున్నా కూడా గ్యాస్ అవసరం లేదు. 3 సిలిండర్ల అమౌంట్ అనేది ఒకటేసారి అమౌంట్ అనేది అకౌంట్లో వేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది ఈ కుటుంబ ప్రభుత్వం. ఇదైతే మంచి విషయమే. ఓకేనా. మహిళలకు అనేది గుడ్ న్యూసే. ఇంకోటి వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం ఇంకా 2 నెలల తర్వాత అమలు చేస్తామని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది. అర్థమవుతుందా. ఉచిత బస్సు ప్రయాణం అనేది కర్ణాటకలో అమలు అవుతుంది కదా, దానికి ఒక కార్డు ఉంటుంది. గవర్నమెంట్ నుంచి ఒక కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు కూడా ఇక్కడ అమలు చేస్తారంట మన ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆ కార్డు చూపించాను కదా మహిళలు ఎక్కడి నుంచైనా ఇక్కడికి ప్రయాణం చేయొచ్చు. అది వచ్చేసి మనకు 2 నెలల తర్వాత అమలు చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇవి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ సంక్షేమ పథకాల గురించి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో పూర్తి చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.